హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ యొక్క ఇంట్రడక్షన్, దాంతోపాటు బేసిక్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ అనేది ఇంటర్లింక్ ఉంటుంది. సో ఏదైతే పర్సంటేజెస్ అనే టాపిక్ నువ్వు పర్ఫెక్ట్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ ఈజీ. నెక్స్ట్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్. సో నెక్స్ట్ దీన్ని పే చేసుకొని ఎస్ఐ అండ్ సిఐ. ఎస్ఐ అండ్ సిఐ అంటే ఏంటి బేటా? సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఈజీ. ఓకేనా? రైట్. సో ఈ మూడు ఇంటర్లింక్ ఉంటాయి, వీటికి మంచి వెయిటేజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మినిమం 4 to 5 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. ఏంటిది? పర్సంటేజ్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా, అది ఆర్మీ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సి జీడీ కావచ్చు, లేకపోతే కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు. ఎస్ఐకి అయితే 20 నుంచి 25 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. ఓకేనా? మనం లో లెవెల్ అంటే ఇప్పుడు మనం ఆర్మీ, ఎస్ఎస్సి జీడీ, దాంతోపాటు కానిస్టేబుల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆర్మీలో ఒక 4 to 5 క్వశ్చన్స్, ఎస్ఎస్సి జీడీలో కూడా ఒక 4 to 5 క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు చూసిరు. నెక్స్ట్ కానిస్టేబుల్కి అయితే ఒక 5 to 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సో ఇక్కడ డస్టర్ ఉంటుంది, తీసుకో, ఇక్కడనే ఉంటుంది. రైట్. ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ ఇంపార్టెంట్. ఓకే? రైట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో టర్మ్స్ ఉంటాయి. సో ఆ టర్మ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎస్, అసలు ఫస్ట్ హెడ్డింగ్ ఏముంది? ప్రాఫిట్ అండ్ లాస్. అసలు ప్రాఫిట్ అంటే ఏంటి? ఓకేనా? ప్రాఫిట్ అంటే ఏంటిది, లాస్ అంటే డిస్కస్ చేసే ముందు మనకు ఒకటి ఉంటుంది, కాస్ట్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది? కాస్ట్ ప్రైస్ ఒకటి ఉంటుంది. చిన్నగా రెస్పాండ్ కావాలి మీరు. ఓకేనా? ఏముంటుంది? కాస్ట్ ప్రైస్ ఒకటి ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. సో కాస్ట్ ప్రైస్ అంటే ఏంటిది తెలుగులో? సో కాస్ట్ ప్రైస్ అంటే ఏంటంటే మనం తెలుగులో ఏమంటామంటే కొన్న వెల. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమంటాం బేటా? అమ్మిన వెల. సో డెఫినేషన్ ఏంటిది? కాస్ట్ ప్రైస్ అంటే డెఫినేషన్ ఏంటంటే ద ప్రైస్ ఎట్ విచ్ అన్ ఆర్టికల్ ఈజ్ పర్చేస్డ్ ఈజ్ కాల్డ్ కాస్ట్ ప్రైస్. ఏమంటాం బేటా? ద ప్రైస్ ఎట్ విచ్ అన్ ఆర్టికల్ ఈజ్ పర్చేస్డ్ ఈజ్ కాల్డ్ కాస్ట్ ప్రైస్. ఓకేనా? సో ఏ అనే వ్యక్తి 5,000 పెట్టి సైకిల్ కొన్నాడు. ఏమైంది? ఏ అనే వ్యక్తి 5,000 పెట్టి సైకిల్ కొన్నాడు. సో సిపి ఆఫ్ దట్ సైకిల్ ఎంత? అప్పుడు సిపి ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 5,000 అవుతుంది. రైట్. సో ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఆ సైకిల్ని 6,000కి అమ్మిండు. ఎంత కొన్నాడు బేటా? ఎంత కొన్నాడు? 5,000కి కొన్నాడు. సో ఈ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఎంత అమ్మిండు? 6,000కి అమ్మిండు. అప్పుడు దాన్ని ఏమంటే మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఎంత అవుతుంది బేటా? 6,000 అవుతుంది. అర్థమైందా? సో సెల్లింగ్ ప్రైస్ అంటే డెఫినేషన్ ఏంటిది? ద ప్రైస్ ఎట్ విచ్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్. సో సోల్డ్, పర్చేస్ అంటే ఏమన్నట్టు కాస్ట్ ప్రైస్ అవుతుంది. సేల్ లేకపోతే సోల్డ్, ఇదేమవుతుంది బేటా? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఓకే? క్లారిటీ వచ్చిందా? సో కాస్ట్ ప్రైస్ అంటే క్లారిటీ వచ్చింది. సో మనం ఏదైనా వస్తువును కొంటే ఎంత పెట్టుకుంటున్నామో దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాం. మనము ఏదైనా వస్తువును అమ్మితే ఎంత అమ్ముతున్నామో దాన్ని ఏమంటాం బేటా? సెల్లింగ్ ప్రైస్ అంటాం. రైట్. సో ఇప్పుడు ఇది బేసిక్ డెఫినేషన్. ఈ రెండింటిని అనుసాధనంగా ఏముంటాయంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పినా మనం ఇప్పుడు జస్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఆర్టికల్. సో ఆర్టికల్ ఏంటంటే ఇక్కడ వస్తువు. ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 500 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఏంటి బేటా? 500 రూపీస్. ఓకేనా? ఈ 500 రూపీస్ కొన్న ఆర్టికల్ని అతను ఎంత అమ్మిండంటే 600 రూపీస్కి అమ్మిండు. ఎంత అమ్మిండు? 600 రూపీస్కి అమ్మిండు. ఎస్. సో మనం కామన్గా ఆలోచించి చెప్తాం. ఓకేనా? సో కొన్న ధర, కాస్ట్ ప్రైస్ అంటే ఏమనుకున్నాం? కొన్న ధర ఎంత పెట్టి కొన్నాడు బేటా? 500 పెట్టి కొన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఏంటి బేటా? అమ్మిన ధర. ఎంత అమ్మిండు బేటా? 600 పెట్టి అమ్మిండు. రైట్. సో ఇక్కడ 500 పెట్టి కొన్నాడు, 600 పెట్టి అమ్మిండు. లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? లాభం వచ్చిందా? లాభం. సో అదే లాభాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం బేటా? ప్రాఫిట్ అంటాం. సో లాభాన్ని ఏమంటాం? ప్రాఫిట్ అంటాం. సో కాబట్టి సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది బేటా? ఎంత ప్రాఫిట్ వచ్చింది? 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఎట్లా చెప్పినావు? ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్. చెప్పాలి.
100 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందని ఎట్లా చెప్పినావు? ఎస్ చెప్పాలి. ఎస్పి మైనస్ సిపి. ఎస్ వెరీ గుడ్. ఎస్పి మైనస్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పి మైనస్ సిపి. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, సిపి అంటే కాస్ట్ ప్రైస్. అమ్మిన ధర అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ వచ్చిందనుకో, ఆ కేసులో ఏమొస్తుంది మనకు? ప్రాఫిట్ వస్తుంది. అర్థమైందా? వెన్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. వెన్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ కాస్ట్ ప్రైస్ అప్పుడు ఏమవుతుంది? మనకు ప్రాఫిట్ వస్తుంది. ఎస్పి ఈజ్ మోర్ దాన్ సిపి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. రైట్. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. రైట్. వాడు కూడా ఏమడుగుతున్నా అంటే ఇది ఒకటో కేసు. సో ఇక్కడ నువ్వు ప్రాఫిట్ను క్యాలిక్యులేట్ చేసినావు. ఎంత? ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఎంత? 100 రూపాయల లాభం వచ్చింది, 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. బట్ హీ ఈజ్ ఆస్కింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్. అర్థమైందా? సో హౌ మచ్ పర్సెంటేజ్, సారీ, సో హౌ మచ్ పర్సెంటేజ్ హీ ఈజ్ గెయిన్డ్. ఓకేనా? సో హౌ మచ్ పర్సెంటేజ్ ఈజ్ గెయిన్డ్ అంటే ఎంత శాతం లాభం వచ్చింది అంటాడు. అర్థమైందా? ఎంత శాతం లాభం వచ్చింది అంటాడు. సో యాక్చువల్గా రూపీస్లో ఎంత లాభం వచ్చింది బేటా? 100 రూపీస్ లాభం వచ్చింది. మరి అదే శాతాలలో చెప్తే ఎంత అంటాడు. ఏమైనా బిజినెస్ చేసినాం అనుకో, ఎట్ ద ఇయర్ ఎండ్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏం చేస్తాం? మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. అర్థమైందా? ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అన్నీ క్యాలిక్యులేషన్ చేసినాక ఎంత పర్సెంటేజ్ లాభం వచ్చింది అంటాం. అర్థమైందా? ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 10% ప్రాఫిట్ వచ్చింది, 20 వచ్చింది, 30 వచ్చింది, 40 వచ్చింది, ఆ రకంగా చెప్తాం. సో ఇక్కడ కూడా ఏమంటాడు? ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్లో ఏమంటాడు? 100 రూపాయల లాభం వచ్చింది. బట్ ఏమంటాడు? హీ ఈజ్ ఆస్కింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్, ఎంత శాతం లాభం వచ్చింది. సో ఎంత శాతం లాభం వచ్చింది అంటే ఇప్పుడు ఏం చేయాలంటే 100 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 500. ఏంటి బేటా? 100 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 500. 100 అనేది అర్థమైందా బేటా? దీని తెలుగులో మేము చెప్తున్నా. 100 అనేది 500లలో ఎంత శాతం? 100 అనేది 500లలో ఎంత శాతం? సో ఇప్పుడు ఏం చేయాలి? 100 డివైడెడ్ బై 500 ఇంటూ 100. 100 ఎక్కం 100, 100 5ల 500, 5 ఎక్కం 5, 5 2ల 10, 20% ఏమొచ్చింది బేటా? 20% ప్రాఫిట్ వచ్చింది, 20% లాభం వచ్చింది. సో ఇది మొదటి కేసు. ఇది ఫస్ట్ కేసులో 20% ప్రాఫిట్ వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ 100 రూపీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ 20% ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ కేసు అర్థమైందా? అర్థమైందిగా? రైట్. ఎస్. నెక్స్ట్. సో నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ కేసు డిస్కస్ చేద్దాం మనం. ఎస్. ఇది సెకండ్ మోడల్. ఇప్పుడు లాస్ట్ కేసు డిస్కస్ చేద్దాం. సేమ్ ఒక ఆర్టికల్ని 500 రూపీస్కి కొన్నాడు. ఎంత కొన్నాడు బేటా? 500 రూపీస్కి కొన్నాడు. నెక్స్ట్ 350 రూపీస్కి అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత కమ్మింది బేటా? 350 రూపీస్కి అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ కేసులో లాభం వస్తుందా? మళ్ళా ఏమొస్తుంది బేటా? నష్టం వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఆర్టికల్ 500 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఆర్టికల్ 350 రూపీస్. సో ఇక్కడ ఏమైంది? కాస్ట్ ప్రైస్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్. అర్థమైందా? కొన్న ధర అమ్మిన ధర కంటే ఎక్కువగా ఉంది. వెన్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్, ఇన్ దట్ కేస్ ఆల్వేస్ వి విల్ గెట్ చెప్పాలి లాస్ ఓన్లీ. అర్థమైందా? వెన్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ సెల్లింగ్ ప్రైస్,
when the cost price is greater than selling price, always in that case will get ఏంటిది loss only. Yes, here loss is equals to CP minus SP. అందరు చెప్పాలి ఒకసారి, చెప్పాలి బేటా. లాస్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది? CP కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత బేటా? 500 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత బేటా? 350 రూపీస్. ఈజ్ ఈక్వల్స్ ఎంత బేటా? 150 రూపీస్. లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 150 రూపీస్. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఇది లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్. ఒక వస్తువును ఏ అనే వ్యక్తి 500కు కొన్నాడు, బి అనే వ్యక్తికి 350కి అమ్మిండు అంటే అందులో డిఫెక్ట్ ఉన్నట్టే కదా. వీడు కొనడంలో మోసపోయిండు, అర్థమైందా? సో ఏదో డిఫెక్ట్ అయింది కూడా దాన్ని 350కే అమ్మిండు. సో అమ్ముతే ఆబ్వియస్గా వీనికి నష్టం వచ్చింది. ఆ నష్టం అనేది రూపాయల్లో 150 రూపీస్. సో వాడు ఏమడుతాడు, వాడి ఫ్రెండ్ ఏమడుతాడు, హౌ మచ్ పర్సెంటేజ్ లాస్ యూ హ్యావ్ ఫేస్డ్. అర్థమైందా? ఎంత లాస్ ఫేస్ చేసినావు అంటాడు, ఎంత లాస్ ఫేస్ చేసినావు అంటాడు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఎన్ని రూపీస్ బేటా? 150 రూపీస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ 150 రూపీస్ లాస్ వచ్చింది. బట్ హీ ఈజ్ ఆస్కింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్, శాతాలలో ఎంత శాతం లాస్ వచ్చింది అంటాడు. ఏమంటాడు బేటా? ఎంత శాతం లాస్ వచ్చింది అంటే 150 ఈజ్ మాట్లాడాలి వాట్ పర్సెంటేజ్ ఆఫ్, ఏం చేయాలి? 350 500 350 500 రైట్. 150 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 500. ఇప్పుడు 350 అంటాడు, కరెక్టా? అది ఏంది? లాభమైనా నష్టమైనా మనం దేంతో కంపేర్ చేస్తాం? కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తాం. వాస్తవమా కదా? చూడు, నీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తూ ఉంటా, 50,000 పెట్టి ఒక బైక్ కొన్నా బేటా, 50,000 పెట్టి ఒక బైక్ కొన్నా, 60,000కి అమ్మినా. ఎంత కమ్మినా బేటా? 60,000కి అమ్మినా. నాకేమొచ్చింది? లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? లాభం వచ్చింది. ఎంత శాతం లాభం వచ్చింది? ఎన్ని రూపాయల లాభం వచ్చింది? 10,000 రూపాయల లాభం వచ్చింది. సేమ్ ఇంకొక బైక్ కొన్నా, సేమ్ 50,000 పెట్టి బైక్ కొన్నా, 50,000 పెట్టి బైక్ కొన్నా, 45,000కి అమ్మినా. ఎంత కమ్మినా బేటా? 45,000కి అమ్మినా. లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? ఎంత నష్టం వచ్చింది? 5,000 నష్టం వచ్చింది. సో మంచి వినండి, మొదటి కేసులో నాకు 10,000 నష్టం వచ్చింది. ఎట్లా చెప్పినావు ఆ మాట? అర్థమైందా? కొన్నది 50,000, అమ్మింది 60,000. సో 50,000తో కంపేర్ చేసి 10,000 ఎక్కువగా ఉంది కాబట్టి 10,000 నష్టం వచ్చింది సార్ అని చెప్పినావు. సెకండ్ కేస్, 50,000కి ఇంకో బైక్ కొన్నా, 45,000కి అమ్మినా. ఎంత కమ్మినా బేటా? 45,000కి అమ్మినా. నష్టం వచ్చింది సార్ అంటాను. ఎట్లా చెప్పినావు? నష్టం ఎట్లా చెప్పినావు? దేంతో కంపేర్ చేసి చెప్పినావు? కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేసి చెప్పినావు. ఎస్, ఇక్కడ నోట్ దిస్ పాయింట్. ఒక పాయింట్ అర్థమైందా? ప్రాఫిట్ అయినా, అర్థమైందా బేటా? ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేనితో కంపేర్ చేసి చెప్పాలి? నువ్వు కాస్ట్ ప్రైస్ తోటే కంపేర్ చెప్పాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైజు డినామినేటర్లో, లాస్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ తీసుకోవద్దు. తీసుకుంటావు? అట్లా తీసుకున్నప్పుడు ఆన్సర్ రెడీగా ఉంటుంది నీకు అక్కడ. ఒకవేళ తీసుకుంటే కూడా ఆన్సర్ రెడీగా ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆల్వేస్ వీ హ్యావ్ టు కంపేర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ విత్ ఏంటి బేటా? కాస్ట్ ప్రైస్ ఓన్లీ అనాలి ఒకసారి. ఆల్వేస్ we have to compare profit and loss with కాస్ట్ ప్రైస్ ఓన్లీ. లాభమైనా నష్టమైనా నువ్వు కాస్ట్ ప్రైస్ తోటే కంపేర్ చేయాలి, గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏమంటాడు? 150 రూపాయల నష్టం వచ్చింది. బట్ హీఈస్ ఆస్కింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్, శాతాలలో అడుగుతాడు. సో కాబట్టి ఏంటిది? 150 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 500 రాయాలి. 150 డివైడెడ్ బై 500 ఇంటూ 100. ఎస్, 100 1 జా, 100 5 జా, 5 1 జా 5, 5 3 జా 15, 0 0. సో 30% లాస్ వచ్చింది. 30% లాస్ వచ్చింది. సో మొదటి కేసు లాభం వచ్చిన కేసు మాట్లాడినాం. రెండో కేసు ఏంటిది? నష్టం వచ్చిన కేసు మాట్లాడదాం. సో దీనికి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా? డిస్కౌంట్ అనేది మనం క్వశ్చన్ బై క్వశ్చన్ వచ్చిన కొద్ది చూద్దాం దాని సంగతి. ఓకేనా? రైట్. సో మనం
ఇప్పుడు దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం బేట. ఓకే, ఒకసారి బ్రేక్. సో ఇక్కడ సెకండ్ కేసు ఉంటుంది. ఇంకో రకం ఏంటంటే ఇప్పుడు థర్డ్ కేసు అన్నట్టు. అంటే ఫస్ట్ మనం లాభం వచ్చిన కేసు మాట్లాడినాం, సెకండ్ కేసులో లాస్ ఆర్ నష్టం వచ్చిన కేసు మాట్లాడినాం. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి చూడండి. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఆర్టికల్ 600 రూపీస్. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఎంత బేట 600 రూపీస్. ఓకేనా, ప్రాఫిట్ వచ్చేసి 20% ప్రాఫిట్ వచ్చింది. 20% ప్రాఫిట్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటాడు. ఏమంటాడు బేట సెల్లింగ్ ప్రైస్ ఎంత. దీనికి రెండు రకాలు చెప్తా, సింపుల్గా చెప్తా, వెరీ సింపుల్ చెప్తా. రెండు రకాల సొల్యూషన్ చెప్తా. ఏమిచ్చిండు బేట మనకు క్వశ్చన్లో ఏమిచ్చిండు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఆర్టికల్, ఒక వస్తువును 600 కొన్నాడు, దాన్ని అమ్మినాక రిజల్ట్ ఏమొచ్చింది 20% ప్రాఫిట్ వచ్చింది. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటాడు. నేనేం చెప్తున్నా అంటే ఇవి నేను వెరీ బేసిక్ క్యాండిడేట్ ఉద్దేశంలో పెట్టుకొని నేను క్లాస్ చెప్తున్నా. ఎవరైతే ఆల్రెడీ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మీద గ్రిప్ ఉందో వాళ్ళకి కొంచెం ఏంటంటే చిన్నగా చెప్తాను అనుకుంటాడు. కానీ ఏం చెప్తున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఐ షుడ్ కవర్. అర్థమైందా? ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి అర్థం కావాలి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అంటే దాని మతలబ్ ఏంది, దాని ఫౌండేషన్ అర్థం కావాలని చెప్పేసి ఇంత డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ యూ కెన్ గో ఫర్ నెక్స్ట్ వీడియో. అంటే ఇంట్రడక్షన్ వీడియో చూడకుండా మీరు నెక్స్ట్ వీడియో వెళ్ళచ్చు. బట్ నేను చెప్తున్నా, నేను వెరీ బేసిక్ క్యాండిడేట్ని ఏం తెలియని ఉద్దేశం పెట్టుకొని క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. ఏం చెప్పినా, కాస్ట్ ప్రైస్ 600 రూపీస్, ప్రాఫిట్ ఎంత 20% ప్రాఫిట్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటాడు, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటాడు. రైట్. సో ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, ఎస్, ఎప్పుడు కానీ కాస్ట్ ప్రైస్ అనేది మనం ఏం తీసుకోవాలి, 100% తీసుకోవాలి. అర్థమైందా? ఎప్పుడు కానీ ఏం తీసుకోవాలి తమ్ముడు, కాస్ట్ ప్రైస్ అనేది 100%గా తీసుకోవాలి. రైట్. సో ఒక్కసారి చూడు తమ్ముడు, ఒక ఫార్ములా చెప్తా. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఫార్ములా ఉందా మన దగ్గర? ఏం చెప్పాలి? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. నాకు సెల్లింగ్ ప్రైస్ కావాలి అంటే ఈ కాస్ట్ ప్రైస్ ఇటు దిక్కు వస్తుందా, వస్తా రాదా? నాకు ఓన్లీ సెల్లింగ్ ప్రైస్ నాకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ ఉంచుకుంటా, మిగతా అంతా వేరే సైడ్ పంపిస్తా. ఈ మైనస్ సిపి వస్తే ఏమవుతుంది, ప్లస్ సిపి అవుతుంది. రైట్. సో సిపి ప్లస్ ప్రాఫిట్. గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది బేట, 100% ఉంది. ప్రాఫిట్ ఎంత ఉంది బేట, ఎంత ఉంది మాట్లాడాలి, 20% ప్రాఫిట్ ఉంది. కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ రెండు కలిస్తే ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అదేమవుతుంది 100 + 120, 100 + 20 ఏమవుతుంది, 120% అవుతుంది. ఎంత బేట, 120% అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమైంది, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఏమంటాడు, 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్. 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఓకేనా? రైట్. 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఎంత 600. రైట్. సో 120% సింబల్ పోవాలంటే ఏం చేయాలి, ఆబ్వియస్గా డివైడెడ్ బై 100. పర్సెంటేజ్ సింబల్ పోవాలంటే డివైడెడ్ బై 100 ఇంటూ ఆఫ్ అంటే ఏంటిది, ఇంటూ 600. ఇగో 2 zeros గెట్స్ క్యాన్సల్. మనకు టేబుల్స్ రావాలి. ఏం రావాలి, టేబుల్స్ రావాలి. అర్థమెటిక్ అంటే ఇంటిగ్రేషన్స్ కాదు, అర్థమెటిక్ అంటే డిఫరెన్షియేషన్స్ కాదు, అర్థమెటిక్ అంటే ఏంటిది, క్యాలిక్యులేషన్స్. అర్థమెటిక్ అంటే ఏంటిది, క్యాలిక్యులేషన్స్. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్స్, క్యూబ్స్, ఆల్ దీస్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్. నా దృష్టిలో నేను చెప్తున్నా. నీకు కనుక స్క్వేర్స్ ఒక 50 వరకు, క్యూబ్స్ ఒక 20 వరకు, టేబుల్స్ ఎక్కడ అడిగితే అక్కడ ఒక 20 వరకు టేబుల్స్ వస్తే డెఫినెట్లీ యూ కెన్ ప్లే విత్ అర్థమెటిక్ అలాంగ్ విత్ బాడ్ మాస్ రూల్ తెలిసి ఉండాలి. అంతే. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వచ్చిందంటే డెఫినెట్లీ యూ కెన్ ప్లే విత్ అర్థమెటిక్. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది బేట, 2 0 క్యాన్సిల్ అయినాయి. 12 6 ఎంతరా, 12 6 72, 0కి 0, 720. ఏమైంది, కాస్ట్ ప్రైస్ 600, ప్రాఫిట్ 20%. సెల్లింగ్ ప్రైస్ ఎంత బేట, సెల్లింగ్ ప్రైస్ ఎంత 720. ఎవడ 120 అంటే 120 అనేది ఏంటిది,
లాభం అది. అర్థమైందా? ఇప్పుడు ఏంటిది? ప్రాఫిట్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ 720, కాస్ట్ ప్రైస్ 600, రిజల్ట్ ఎంత? 120. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటిది? ప్రాఫిట్. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్. సో ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ఇదే ప్రాబ్లానికి మనం ట్రెడిషనల్ వేగా సాల్వ్ చేసినాం. కాస్ట్ ప్రైస్ 100%, ప్రాఫిట్ 20%, మొత్తం కలిపితే 120%, సెల్లింగ్ ప్రైస్ 120% అవుతుంది. 120% ఆఫ్ 600 వేసినాం. సో దాట్ విల్ గివ్ అస్ ఏమైంది? 720 అని ఆన్సర్ ఇచ్చింది. సో ఇది ట్రెడిషనల్ మెథడ్. ఇంతకంటే ఈజీగా ఏమన్నా ఉందా? సో ఇంతకంటే ఏమైనా ఈజీగా ఉంటే అది మనం ఫాలో కావాలి. అవునా కదా? సో ఏంటిది? మనం రాసే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది టైం బేస్డ్ ఉంటుంది. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏముంటుంది? టైం బేస్డ్ ఉంటుంది. సో కాబట్టి మనం ఇన్ టైంలో ఆన్సర్ చేసినోడే గొప్పోడు ఇక్కడ. అర్థమైందా? సో కాబట్టి మనం ఇన్ టైంలో వేయడానికి మన షార్ట్ కట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క పరాలను షార్ట్ కట్ నేను చెప్పలేను, కానీ ఉన్న వాటిని మాత్రం వీ హ్యావ్ టు యూటిలైజ్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. అర్థమైందా? రైట్. సో ఇక్కడ ఏం చెప్పినా? కాస్ట్ ప్రైస్ 600, ప్రాఫిట్ 20%, సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు. రైట్. సో మనం ఏమనుకున్నాం? ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఏమైందా? ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేంతో కంపేర్ చేస్తాం బేటా? కాస్ట్ ప్రైస్ తోటి కంపేర్ చేస్తాం. ఈ 20% లాభం దేని మీద వచ్చింది? కాస్ట్ ప్రైస్ పైన వచ్చింది. ఈ 20% లాభం కాస్ట్ ప్రైస్ మీదనే వచ్చింది. సో గుర్తుపెట్టుకో, ఎప్పుడు కానీ మనకిచ్చిన నెంబర్లో 10% అనేది జస్ట్ లాస్ట్ డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే అయిపోయి 10% క్యాలిక్యులేట్ చేయాలంటే 10% ఆఫ్ 600 ఏమవుతుంది? 60. మర్చిపో చెప్తున్నా. 10% ఆఫ్ 750 75. రెస్పాండ్ కావాలి. 10% ఆఫ్ 750 10% ఆఫ్ 890 10% ఆఫ్ 890 ఎంత? 10% ఆఫ్ 955 ఎవడో 95 అంటాడు. 95.5. అర్థమైందా? ఎస్. 10% ఆఫ్ 1050 10% ఆఫ్ 1050 105. 10% ఆఫ్ 1256 10% ఆఫ్ 1256 125.6. ఎస్. సో నీకు ఇక్కడ మనకు 600లో 10% ఎంత? 60. ఎంత లాభం వచ్చింది? 20%. 10% 60 అయితే 20% ఎంత? 120. రెస్పాండ్ కావాలి. 10% 60 అయితే 20% ఎంత? 120. దేని మీద 120? 600 మీద 120. ఓవరాల్గా ఎంత? 720. అవసరమా? ట్రెడిషనల్ మెథడ్ అవసరమా మనకు? అవసరం లేదు. సో కాబట్టి ఇలా ఆలోచించాలి. రైట్. సో మనకు ఇలాంటి క్వశ్చన్ ఉంది అనుకో, వెరీ బేసిక్ లెవెల్ ఆర్మీలో ఇలాంటి క్వశ్చన్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ 600, ప్రాఫిట్ 20% అని అంటే ఆబ్వియస్గా నువ్వు ఏం చేయాలి? 10% 60, 20% 120, 60 + 120 720 అని అక్కడ ఆప్షన్ ఉంటే ఆప్షన్కి వెళ్ళి నువ్వు టిక్ చేసిలో బబ్లింగ్ చేసిలో ఉంటుంది. రైట్. ఇంకొకటి చెప్తున్నాం సేమ్ ఇదే విధంగా. ఎస్. కాస్ట్ ప్రైస్ 900 ప్రాఫిట్ 30%, సెల్లింగ్ ప్రైస్ ఎంత చెప్పాలి? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1170. 270 అంటాడు. 270 కాదు, 270 ఏమైతే చెప్తానా? 30%. వినాలి. 30% ప్రాఫిట్ వచ్చింది. ఎంత కొన్నాడు బేటా? 900కు కొన్నాడు. ఇంత లాభం వచ్చింది? 30% ప్రాఫిట్ వచ్చింది. 10% 90, మళ్ళొక 10% 90, మళ్ళొక 10%. 3 కలిపితే 30% అయితే 9 3 ఎంత? 27. ఎక్కాలి, ఎక్కడికి పోయినా ఎక్కాలి. నేను చెప్తున్నా, నువ్వు ఏం చేయాలన్నా టేబుల్సే రావాలి. 9 3 ఎంత? 27 అంటే ఎంత? 270. ఈ ప్రాఫిట్ వాల్యూ ఎంత? 270. 900 + 270 ఎంత? 1170. సెట్టా? రైట్. ఎస్, ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ 4th కాన్సెప్ట్ బేటా. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చిండ్రా? 800. లాస్ ఎంత ఇచ్చిండు? 25%. సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు.
ఎస్ ఆబ్వియస్గా లాస్ ఈజ్ ఈక్వల్స్ టు చెప్పాలి, లాస్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, రైట్. సో మనం ఏమనుకున్నాం, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఏమనుకున్నాం బేటా, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు మనము 100% అనుకున్నాం, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు మనం 100% అనుకున్నాం, రైట్. సో ఇక్కడ చూడనా, ఈ ఎస్పీ మైనస్ ఉందా, ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, అవునా కాదా? ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఎస్పీ ఇటు వస్తే ఏమవుతుంది బేటా, ప్లస్ ఎస్పీ వస్తుంది. ఈ లాస్ అటు పోతే ఏమవుతుంది బేటా, మైనస్ లాస్. అర్థమైందా బేటా? సో ఫార్ములా ఫామ్ అయింది, ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు సిపి మైనస్ లాస్. ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు సిపి మైనస్ లాస్ పర్సంటేజ్ కాబట్టి లాస్ పర్సంటేజ్. ఓకేనా, రైట్. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కానీ మనకి ఏమైంది బేటా, మాట్లాడాలి, 100% అయింది. సో ఇక్కడ లాస్ ఏమి ఇచ్చింది బేటా, 25% లాస్ ఇచ్చిండు, రైట్. సో కాస్ట్ ప్రైస్లోకి వెళ్ళి లాస్ ఇచ్చేది వచ్చేది ఏంటి బేటా, సెల్లింగ్ ప్రైస్, అంతే కదా. కాస్ట్ ప్రైస్లోకి వెళ్ళి లాస్ ఇచ్చేది వచ్చేది బేటా సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ 25 ఏమైతే బేటా, 75% ఆన్ వాట్ కాస్ట్ ప్రైస్. అర్థమైందా? సో లాభమైన నష్టమైన మనం కాస్ట్ ప్రైస్ తోటే కంపేర్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పీ. సిపి అనేది ఎప్పుడు కానీ మనం 100% అనుకుంటాం, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు మనం 100% అనుకుంటాం, లాస్ 25%, ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 75% ఆన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్లో 75%, సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్లో 75%, 75% అంటే ఏంటి బేటా, డివైడెడ్ బై 100 హాఫ్. ఓకేనా, సో హాఫ్ అనేది ఇంటూ కాస్ట్ ప్రైస్ ఎంత బేటా, కాస్ట్ ప్రైస్ ఎంత, 800. ఓకేనా, రైట్. సో 25 మూల 75, 75, 25 4 100, 4 ఎక్కం 4, 4 2 8, 200, 300 ఇంటూ 200 ఎంత బేటా, 600. ఎస్పీ ఎంత కమ్మిండు బేటా, 600 కమ్మిండు. సో 800 కొన్నాడు, 600 అమ్మిండు. సో 800 కొని 600 అమ్మిండు కాబట్టి 25% లాస్ వచ్చింది. ఏమొచ్చింది బేటా, 25% లాస్ వచ్చింది. ఇంతకుముందు లాభం వచ్చిన కాన్సెప్ట్లో దిస్ ఈజ్ కాల్డ్ ట్రెడిషనల్ మెథడ్ అంటాం. దీన్ని ఏమంటాం బేటా, ట్రెడిషనల్ మెథడ్ అంటాం. ఇంతకుముందు లాభం వచ్చిన కాన్సెప్ట్ ఉందా, అందులో షార్ట్ కట్ చేసినాం కదా, రైట్. ఆ రకంగా చేస్తే మనకు కాస్ట్ ప్రైస్ అనేది ఎంత బేటా, 800. కాస్ట్ ప్రైస్ 800. సో కాస్ట్ ప్రైస్ పైన ఎంత లాస్ వచ్చింది, 25% లాస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ మీద 25% లాస్ వచ్చింది అంటే ఇండ్లకి వెళ్ళి 25% తీసేది అయిపోద్దా? అర్థమైందా? 800కి వెళ్ళి 800 అనే కాస్ట్ ప్రైస్లోకి వెళ్ళి 25% తీసేది అయిపోద్దా? అయిపోతుంది. గుర్తుపెట్టుకో, ఎప్పుడు కానీ కాస్ట్ ప్రైస్ అనేది 100% దాని వాల్యూ ఎంత అయింది, 800 అయింది. 50% దాని వాల్యూ ఎంత అయింది, మాట్లాడాలి, 400 అయింది. ఎట్లా రాసిన అనుకుంటారా? ఏం పడేది ఏమన్నా ఉందా? 100% 800, 50% 400. 50% 400, 25% ఏమవుతుంది, 200 అవుతుంది. ఈ 200 తీసేసుడు కలుపుడా, తీసేసుడు. ఎల్లకెళ్ళి తీసేసుడు, 800కెళ్ళి 800 మైనస్ 200 ఈజ్ ఈక్వల్స్ టు 600. దాట్ ఈజ్ ఎస్పీ ఆఫ్ అన్ ఆర్టికల్ 600. దీనికి ఏమన్నా నువ్వు అంత వేయాల్సిన బాగుతూ ఉన్నది, అవసరం ఉన్నదా? అవసరం లేదు. జస్ట్ ఇగో ఈ క్వశ్చన్ కనబడ్డది అంటే నేనేం ఆలోచిస్తా అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఆలోచించాలి. ఈ క్వశ్చన్ ఇలాగే క్వశ్చన్ కనబడ్డది అంటే మనం ఏం చేయాలంటే 25% లాస్ అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కానీ మనకు 100% అవుతుంది. అలా సగంలో మళ్ళీ సగం చేసాం అనుకో, సెట్ మొత్తం అలా సగంలో సగం చేయాలి అంతే. కాస్ట్ ప్రైస్ 100% 800, 50% 400, 25% 200, 800 మైనస్ 200 600. దట్ ఈస్ ఆప్షన్ ABCD. ఎక్కడ ఆప్షన్ ఉంటే అక్కడ నువ్వు 600కి వెళ్ళిపోవాలి. నో నీడ్ టు యూజ్ పెన్, నో నీడ్ టు యూజ్ పేపర్. ఓకేనా? ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్, ప్లీజ్ నోట్ డౌన్.